నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని అలసంద గారెలు తయారు చేయడం చూద్దామండి. మనం రెగ్యులర్గా మినపప్పుతోటి, శనగపప్పుతోటి, పెసరపప్పుతోటి ఇలాగా రకరకాల గారెలు చేస్తాం కదా. అలా ఒక్కసారి అలసంద గారెలు కూడా తయారు చేసి చూడండి. ఈ బ్రేక్ఫాస్ట్కి కూడా బాగుంటుంది, అలాగే మీకు ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి కూడా బాగుంటుంది. దీనికోసం అండి ఇలాగా అలసందలు తీసుకోవాలండి. అన్ని డిపార్ట్మెంట్ స్టోర్లో లభిస్తాయి. ఇవి చక్కగా ఆఫ్లైన్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గానే ఉంటాయి మనకి. ఈ అలసందలు నేను పావు కేజీ తీసుకున్నానండి. తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక రాత్రి అంతా నానబెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే బాగా నానతాయి. లేదు ఒక 6 నుంచి 7 గంటలైనా నానబెట్టుకోవాలి. మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి. నైట్ స్నాక్స్ కింద ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. శుభ్రం నానిపోయిన తర్వాత చక్కగా కడిగేసుకోవాలండి. మళ్ళీ ఇంకోసారి కడుక్కున్న తర్వాత ఇలా జాలి గరిటలోకి వేసుకొని నీరంతా వాడదేవుకోవాలండి. అస్సలు నీరు ఉండకూడదు అన్నమాట. అలా నీరు వాడదేవుతుంటుంది. ఆ నీరు వాడేలోపు మనం ముందు మిక్సీ జార్ తీసుకొని 8 నుంచి 9 వరకు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని, పెద్దది అల్లం ముక్క చూపించాను కదండి, అది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలాగ కోర్స్గా పల్స్ మోడ్లోని గ్రైండ్ చేసుకోవాలండి. చేసుకొని అదంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని అదే మిక్సీలోని చిన్న మిక్సీ జార్లో వేసుకోండి, లేదు వెట్ గ్రైండర్లో కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఇది కూడా నీరు అస్సలు వేయక్కర్లేదండి. ఎందుకంటే ఈ అలసందల్లోనే వాటర్ ఎక్కువ ఉంటుందన్నమాట. మనం నీరు వేయకూడదు. నీరు వేస్తే జార్ అయిపోయి మనం గారెలు వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా రావు. ఇప్పుడు మళ్ళీ అలాగే కొంచెం కొంచెం పిండి తీసుకొని అలా 2-3 బ్యాచ్ల కింద కొంచెం కొంచెం వేసుకొని రుబ్బుకొని అదంతా మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదండి, పచ్చిమిర్చి ముద్ద వేసుకున్నాం కదా, అందులోకి ఈ పిండి అంతా తీసేసుకోవాలి. అలా గట్టిగా ఉండాలండి. ఏ మాత్రం జార్ చేయకుండా జాగ్రత్తగా గట్టిగా రుబ్బుకోండి. ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిలోకి మీడియం సైజువి 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు కట్ చేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకొని, మనం రుబ్బుకున్నాం కదండి పచ్చిమిర్చి ముద్ద అన్నీ కలిపాం కదా, ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని రుచి చూసుకోండి. ఉప్పు కానీ కారం కానీ కావాలంటే యాడ్ చేసుకోండి. నాకు చిన్నది ఉప్పు తగ్గింది. అలా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఇలా గారె వేయడానికి పిండి అనుకూలంగా ఉందా లేదా కరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బై మిస్టేక్ పిండి ఏమైనా లూజ్ అయ్యింది అనుకోండి, దాంట్లో 2 స్పూన్లు బియ్యం పిండి కలుపుకొని వడల్లాగా వేసుకోండి. ఓకేనండి. అసలు ఆ నీరు చేర్చకుండా రుబ్బుకుంటే అసలు ఏమీ వేయనవసరం లేదండి. చాలా బాగుంటాయి, చాలా కమ్మగా ఉంటాయి. ఇది రాయలసీమ స్పెషల్ కదండి. రాయలసీమ వాళ్ళు చాలా ఎక్కువగా వాళ్ళు ఫేమస్ అండి ఇది రాయలసీమలోని ఈ అలసంద వాళ్ళు. దీన్ని ఎర్రకారం చట్నీతో కానీ నాన్ వెజ్ కర్రీతో కానీ తింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు అలాగా కొంచెం ఒక ఉండ తీసుకొని అరచేతిలో అద్దుకొని గారి షేప్లో చేసుకొని దీన్ని డైరెక్ట్గా ఆయిల్లోని ఒకదాని తర్వాత ఒకటి వేసేయాలి. వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా కొంచెం ఒక 5 నిమిషాలు పిండి కొంచెం గట్టిపడిన దాకా ఉంచి అప్పుడు మెల్లిగా తిరగేసుకోవాలండి. మంటని మాత్రం మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. కక్కర్లు ఆడతాయండి, లోపల సాఫ్ట్గా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ గారెలు. రెగ్యులర్గా మనం చేసుకునే మినపవాళ్ళు ఇంకా తినమండి. ఇవి కానీ నచ్చుతాయి. ఇవి అంత బాగుంటాయి. పైగా ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుందండి. నాకు కావాల్సినంత ఫైబర్ కూడా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అండి. 2-3 తిందామంటే ఒక 5-6 10 తిన్నా మనకి ఏమీ కడుపు ఉబ్బినట్టు కానీ పొంగినట్టు కానీ ఏమీ అనిపించదు. అలా చక్కగా గోల్డెన్ కలర్లోకి బాగా వేయించుకున్న తర్వాత మనం జారీ బుట్టలో తీసి నూనె పీల్చుకోవండి. చాలా తక్కువ నూనె పీల్చుకుంటే, అసలు ఎక్కువ ఏమాత్రం ఆయిల్ పీల్చుకో. ఇలా క్రిస్పీగా వేయించుకొని తీసి మనం పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతావన్నీ కూడా మనం గారెలు తయారు చేసుకోవాలి. ఇలా అరచేతిలో ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలోకి కనం పెట్టి నూనెలోని విడిచిపెడితే గారెలు బాగా వేగుతాయి. మంటను కూడా మీడియంలో పెట్టి వేయించుకోవాలి. ఓకేనండి. ఇలాగ మొత్తం గారెలన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలండి. పిండి అంతటిని కూడా కళాయిలో ఆయిల్కి సరిపడగా వేసుకొని నిదానంగా వేయించుకుంటే క్రిస్పీగా ఉండే ఈ గారెలు అలసంద వడలు రెడీ అయిపోతాయి. అలసంద గారెలన్నా అలసంద వడలన్నా మన ఇష్టం. ఈ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చండి. దీనికి సైడ్ డిష్గా మనం మాంసం కూర ఉంటుంది కదండి, నాటుకోడి మాంసం కానీ నార్మల్గా ఏదైనా నాన్ వెజ్ కర్రీతో తింటే చాలా బాగుంటాయి.
అది కాకపోతే ఎర్రకారం చట్నీతో తింటారండి, రాయలసీమలో ఫేమస్. అయితే నేనైతే దీనికోసం కొబ్బరి చట్నీన కోడి మాంసం కూర రెడీ చేశాను. చూశారు కదండి, పైన క్రిస్పీగా లోపల మృదువుగా ఉండే ఈ అలసంద గారెలు వీడియో. ఇవి బొబ్బర్లు గారెలు ఉంటాయి కదండి, బొబ్బర్లు అలసందలు రెండు వేరువేరండి. కాకపోతే ఈ రెండు ఒకే జాతికి చెందినవి, కానీ రుచి మాత్రం రెండు వేరువేరుగా ఉన్నాయి. సో మీకు నచ్చితే, ఈ అలసంద వాళ్ళ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.